హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం ముచ్చట్లు. మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు తిరుపతికి. ఇక్కడ ట్రైన్ దగ్గర తీసిన వీడియో అనమాట. ఇది చిన్న క్లిప్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చున్నారు ట్రైన్లో. ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళాలంటే 3 months ముందు నుంచే బుక్ చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మేము కొంచెం పడ్డాం. తర్వాత ఆఫ్టర్ తిరుపతి మేము తిరుపతికి వచ్చేసాం, స్టార్ట్ చేసాం మెట్లు. ఫస్ట్ టైం నేను ఎక్కా. 23 years అయింది అసలు నేను వెళ్ళనే లేదు. ఫస్ట్ టైం నేను వెళ్ళింది. చాలా మంచిగా ఓపికతో మెట్లు ఎక్కాం. అందులో మా పాపని ఎత్తుకొని ఎక్కేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ పర్లేదు. చూడండి మా వాళ్ళందరూ ఎట్లా మెట్లు ఎక్కుతున్నారో. అలా ఎక్కుతున్నాం. ఇక్కడ మా పాప కూడా దిగింది, మేము ఎక్కుతామని. అండ్ అక్కడ ఫుల్ వర్షము, మా డ్రెస్సులు అన్నీ తడిసిపోయాయి సగం. అట్లనే ఎక్కారు మా పిల్లలు, కొంచెం కూడా సతాయించకుండా. మేము ఇక్కడ వీడియోస్ తీసుకోవడానికే సగం టైం సరిపోయింది మాకు. ఎక్కుతున్నాం, వీడియోస్ తీసుకుంటున్నాం. అండ్ అలా ఇక్కడ మా బుడ్డోడు నన్ను ఎత్తుకొని ఏడుస్తున్నాడు పాపం. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం పొగతో కమ్మేసి ఉంటుంది. అలా ఇంకా స్టెప్స్ అయిపోయినాయి, ఇంకా గుడి దగ్గరికి వచ్చేసాం అనమాట. అక్కడ మా పాపని దించాం, నడుస్తుంది. స్టెప్స్ అన్నీ అయిపోయాక ఇలా ఒక ఫోటో తీసుకున్నాం అనమాట. స్టెప్స్ అయిపోయాక ఇంక ఇక్కడ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ముందు వరాహస్వామిని మొక్కాలి కాబట్టి బయట ఏనుగు వచ్చింది, దాన్ని తీసాను. గుడిలో తీయనివ్వరు కదా. సో తర్వాత తిరుపతి దర్శనం అయిందండి. మాకు వచ్చేసి 7 o'clockకి దర్శనం అయింది. ఇక్కడ ఏంటంటే మాకు అక్కడ ఎక్కువ జనాలు లేరు కాబట్టి వెళ్ళగానే మాకు టికెట్స్ దొరికాయి. అది విష్ణు నివాసంలో టోకెన్స్ ఇచ్చారు. ఎప్పుడు అలా ఉండదు, ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. ప్రీ బుక్ చేసుకోకుండా మాత్రం తిరుపతికి అస్సలు వెళ్ళొద్దు. అండ్ రూమ్స్ కూడా పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. మేము వెళ్ళే టైంలో చాలా తక్కువ ఉండే, ఎవరు లేకుండే కాబట్టి దొరికేసింది మాకు. అలా అయిపోయాక మళ్ళీ మార్నింగ్ అలా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. నైట్ సరిగ్గా చూడలేదు, అండ్ అందులో నైట్ చాలా వర్షం పడుండే. కొంచెం వెళ్ళిపోయాము ఇంకా రూమ్కి. ఇంకా మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఒకసారి మంచిగా చూసేసి ఫొటోస్ వీడియోస్ దిగి అన్నదాన సత్రంకి వెళ్ళిపోయామండి. అన్నదాన సత్రం మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతే నైట్ 11 వరకు ఉంటూనే ఉంటుందండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి శ్రీవారి పాదాలు. మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం, అందులోనే అన్నీ తిరిగామండి. అక్కడ ఉంటారు, వాళ్ళే చెప్తారు. అక్కడ కూడా ఫుల్ పొగ మంచు అంతా కమ్మేసింది. వ్యూ బాగుందని మా బుడ్డోళ్ళని ఫోటో తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శిలాతోరణం. ఇక్కడ శిలాతోరణం ఉంటుంది. శిలాతోరణం అండ్ చక్కెర తీర్థం ఉంటుంది అనమాట. ఇది శిలాతోరణం అండి. అలా ముందుకి నడిచి వెళ్తే చక్కెర తీర్థం ఉంటుంది. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి, తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళాలి. పైకి కిందకి అన్నట్టు ఉన్నాయండి మెట్లు, చూసుకొని నడవాలి. దిగేటప్పుడు ఏమనిపించదు, కానీ ఎక్కేటప్పుడే ఇబ్బంది. కిందికి ఎన్ని ఉంటాయో పైకి ఎన్ని ఉంటాయి. అండ్ ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ వ్యూ చూసేయండి, ఎంత బాగుందో. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుండే, చూడాలనిపించేలాగా. ఇటే కాకుండా ఇటు కూడా ఉంది. అలా వాటర్ని తీసి కొంచెం ముందుకు వెళ్తే చిన్న గుడి ఉందన్నమాట, శివుడిది. అక్కడ మొక్కేసేసి అలాగ మళ్ళీ పైకి వచ్చేస్తున్నామండి. చూడండి నన్ను పాపం మా పొట్టి మొత్తుకుంటుంది, కానీ ఎవరు చూస్తలేరు. అలా అయిపోయాక అటు కింద వస్తే అక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి, అవి వీడియో తీశాను. ర్యాబిట్స్ అండ్ కోడిలు ఏవో ఉన్నాయి సంథింగ్. అలా కింద అక్కడ స్క్వెరల్ అండి, ఎంత బాగుంది ఉడత, భలే క్యూట్గా దాని పని చేసుకుంటుంది అనమాట. బాగా క్యూట్ అనిపించింది, వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని విగ్రహాలు ఉన్నాయండి. అవి ఎక్కడివి ఏంటి అనేసి పెట్టారు. అవి డీటెయిల్గా తీయలేకపోయాను, ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు. ఉన్నదా అట్లా మేము త్వరగా వెళ్ళిపోవాలి. మళ్ళీ మాకు ట్రైన్కి వెళ్ళాలి, ప్లస్ శ్రీకాళహస్తికి వెళ్ళాలనుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసండి ఆకాశగంగ. అలా కిందికి పోవాలి, దీనికైతే బాగా కిందికి దిగితే కానీ ఇది కనిపించదు. ఇక్కడ వ్యూ అండి. మేము వెళ్ళిన టైంలో బాగా వర్షం అది కాబట్టి ఫుల్ వాటర్ ఫ్లో అనమాట, బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి జపాలి. ఈ జపాలి మొత్తం జంగల్లో ఉంటుందండి. జంగల్లో మెట్లు ఉంటాయి, కానీ హనుమంతుడి టెంపుల్ మాత్రం వ్యూ చాలా బాగుంటుంది.
పొగ మంచుతో చాలా బాగుండే. అటు ఇటు జంగల్ ఉండడంతో మిడిల్ మెట్లు చాలా మంచిగా అనిపించింది. మా బుడ్డ నడవడానికి చాలా కష్టాలు పడ్డాం. నడుస్తూ ఉంటుంది, నడవనంటుంది. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే వ్యూ బాగుందనేసి వీడియో తీశాను. ఎలా ఉంది వ్యూ, మీకు నచ్చిందా? మీరు ఎంతమంది జపాలి చూశారు? ఇక్కడ మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. ఇక్కడ కూడా 150 స్టెప్స్ అండి, కిందికి దిగడం పైకి ఎక్కడం అలా ఉంటాయి, కిందకి పైకి అన్నట్టు. రండి అనేసి అంటే కూర్చున్నారు జరసేపు ఆదామని మా హస్బెండ్ కోసం. మా హస్బెండ్ ముందెళ్ళాక వాళ్ళు వచ్చేసారు. ఇంకా మళ్ళీ అందరం స్టార్ట్ చేసాం. అలా వెళ్తూనే ఉన్నాం. ఇంకా రావట్లేదు ఏంట్రా బాబు అనిపిస్తుంది ఎంత వెళ్తున్నా కూడా. కొద్దిసేపటికైతే మాకు జనాలు కూడా కనిపించలేదు మధ్యలోకి వెళ్ళాక. ఆఖరికి అలా ఇలా గుడికైతే వచ్చేసాం అనమాట. అలా ముందుకు వెళ్తూ ఉంటే వాటర్ కనిపిస్తున్నాయి, అటు నుంచి ఇటు నుంచి బోట్స్, వాటర్, అండ్ దగ్గరికి వచ్చేసినామన్న ఫీల్ ఉండే. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ వాటర్ మాత్రం వస్తున్నాయి. అలా వాటర్ వచ్చేసాక నా పక్కన వాయిస్ ఏమైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను ట్రావెల్ అవుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, నాకు టైం లేకుండే. అలా ఇక్కడ వ్యూ ఇది చాలా బాగుంది. వ్యూ మాత్రం నిండా మంచిగా దీపాలు పెట్టారు, గుళ్ళో కూడా పెట్టారండి, చాలా బాగున్నాయి. కాకపోతే గుళ్ళో లోపలికి కెమెరా ఎలా లేదు, అందుకని బయట మాత్రమే తీశాను. ఇది మా బుడ్డది. ఇంకా అలా అయిపోయినాక మేము శ్రీకాళహస్తికి వెళ్ళామండి. అక్కడ వీడియోస్ అంటే నేను తీయలేదు, ఎందుకంటే ఫోన్ ఎలా లేదు, మాకు అప్పటికి టైం చాలా తక్కువ ఉండే. సో ఫోటో మాత్రం పెడుతున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.